దేశంలో భారీ ఘోర విమాన ప్రమాదం అయితే జరిగింది. అవును, అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. స్థానికంగా ఉన్న సర్దార్ వల్లభాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం టేకప్ అయిన కాసేపట్లోకి ఒకసారిగా ప్రమాదానికి గురైంది. ఏం జరిగిందో తెలిసేలోగా నగరంలోని మెగాని ఏరియాలోకి దూసుకు వెళ్ళింది. దీంతో ఒక్కసారిగా విమానం నుంచి దట్టమైన పొగలు వెలువడ్డాయి. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుంది ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం. యథావిధిగా మధ్యాహ్నం తన ప్రయాణాన్ని ప్రారంభించి నైట్ టేకప్ అయిన కాసేపటికే నేలను తాకింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులైతే ఉన్నట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విమానం జనవాసాలపై పడినట్లు వీడియోలో క్లియర్ గా కనిపిస్తుంది. టేకప్ అయిన వెంటనే విమానం కూలిపోయింది. విమానం కూలిన ప్రదేశంలో మంటలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి. ఆ యొక్క విమానం నేలను తాకడంతో భారీగా మంటలు చెలరేగాయి. విమానంలో భారీగా ఇంధనం ఉండడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. లండన్ వరకు వెళ్తుండడంతో పెద్ద ఎత్తున ఫ్యూయల్ ను విమానంలో నింపారు. దీంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రమాదం విషయం తెలియడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాయి సహాయక బృందాలు. పదుల సంఖ్యలో ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పుతున్నాయి. విమాన ప్రమాదం నేపథ్యంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తో మాట్లాడారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ప్రమాదం ఎలా జరిగింది, అందుకు దారి తీసిన కారణాలపై సీఎం ను అడిగి వివరాలు తెలుసుకున్నారు అమిత్ షా. అలాగే ఈ సమాచారం తెలిసిన వెంటనే పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పరిస్థితిని సమీక్షించేందుకు ఘటనా స్థలికి బయలుదేరారు. విమానం జనవాసాలపై కూలిన నేపథ్యంలో క్షేత్రాఘాతాల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.